ఇవి వచ్చేసి హెడ్జులూసన్ గడ్డి విత్తనాలండి. పొలంలో చల్లే విధానం ఎలాగనో ఒకసారి తెలియజేస్తానండి. పొలం ఇలా దున్ని రొటావేటర్ కొట్టుకొని నీట్గా సాలు తోలుకోవాలండి. మనం ఎక్కడైతే చల్లాలనుకున్నామో అక్కడ లైన్లు ఉండే విధంగా పాపనం బాసుకొని వాటి మధ్యన చల్లుకోవాలండి. తర్వాత ఇది సీతాఫల తోట అండి. నేను ఈ తోటలో మధ్యలో కొద్దిగా పొలం వేస్ట్ కాకుండా మేకల కోసం గ్రాసం డెవలప్మెంట్ చేయడం కోసము మధ్యలో ఇలా పాసుకొని సెంటర్లో కొద్దిగా 2 ఫీట్స్ అండి, 1.5 నుంచి 2 ఫీట్స్ ఇలా ఇక్కడ చల్లుకుంటున్నానండి. ఇలా గడ్డి విత్తనాలు తీసుకొని సెంటర్లో పడే విధంగా మనం ఎక్కడైతే సాలు తోలుకున్నామో అక్కడ చల్లుకోవాలండి. ఎకరాకు వచ్చేసి 8 కేజీల విత్తనం దాకా చల్లొచ్చుకోండి. మనం 10 కేజీల దాకా కూడా చల్లుకోవచ్చు. మనం అందాజుగా మనం ఇక్కడ ఎకరాల విధంగా కాకుండా తోటలో కాబట్టి మనకు ఎంత అవసరమో దాన్ని బట్టి చూసుకొని విత్తనం ఒక ఇంచు గ్యాప్ అందాజుగా మనం ఉల్లిత్తనాలు అలా చల్లుకుంటాం కదండి, అలాగా మనం కొద్దిపాటిగా చల్లుకుంటే మనకు మేకలకు గ్రాసం కానీ పశువులకు కానీ ఏ దానికైనా చాలా బాగుంటుందండి. తోటలో మధ్యన గడ్డి పడకుండా కూడా మనకు చాలా మేలుగా ఉంటుందండి మనకి.